కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ కావచ్చు, దాంతోపాటుగా రాహుల్ గాంధీ పైన ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దీనికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రజెంట్ మనం ఈడీ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఈడీ ఆఫీస్ వద్ద కూడా ఆందోళన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టారు. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులను వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? బీజేపీ, ఈడీ, మోడీ, అమిత్ షా ఇదంతా వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేరు. వాళ్ళ శక్తి గింతే. ప్రజాస్వామ్యంగా కొట్లాడుతున్నటువంటి వ్యవస్థలను వాళ్ళ గుప్పిట్లో తీసుకుంటారు. ప్రజాస్వామ్యంగా కొట్లాడుతున్నటువంటి మా నాయకులైన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారైనా వాళ్ళకేం చేస్తారు? వాళ్ళు ఇంతకన్నా ఏం చేయగలుగుతారు? ఈడీ పెడతారు, సుప్రీంకోర్టులో కేసేస్తారు, మా పదవుల మీద కన్నేస్తారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారు, ఎమ్మెల్యేలను కొంటారు, ఎంపీలను కొంటారు, ప్రభుత్వాలు పడగొడతారు. ఇంతకన్నా గొప్పగా చేసి అంత మనస్తత్వం ఉన్న సైద్ధాంతిక భావజాలం ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీది కానీ కాదు. వాళ్ళు ఏంది, ప్రభుత్వాలను పడగొట్టాలా? మేము కాంగ్రెస్ పార్టీ నుండి రేపు మేము పోటీ చేయాలనుకుంటే వాళ్ళు ఈడీ నుంచి ఒక మా క్యాండిడేట్ని పెడతారు, వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్ నుంచి ఒక క్యాండిడేట్ని పెడతారు, ఓకేనా, ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి ఒక క్యాండిడేట్ని పెడతారు. అంతే తప్ప కానీ ప్రజాస్వామ్యంగా కొట్లాడేంత ధైర్యం, దమ్ము లేదు వాళ్ళకు. ఈ దేశ భవిష్యత్తు కోసం ఉన్న యావత్ ఆస్తితో పాటుగా వాళ్ళకు ఉన్న ప్రాణాలనే అర్పించిన గాంధీ కుటుంబం ఈరోజుగా ఒక పత్రికను పెట్టుకొని స్కాములు చేయవలసినంత అవసరం మాకేముంది? అంటే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దేశవ్యాప్తంగా అనేక కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు నమోదు చేయడము, సిబిఐ ఎంక్వైరీ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని బీజేపీ పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తుంది అంటారు? దాంతోపాటుగా ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వారిని లాక్కొని ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి కూడా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే? వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమే వాళ్ళ సిద్ధాంతం, ప్రభుత్వాలను పడగొట్టడం వాళ్ళ సిద్ధాంతం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం వాళ్ళ సిద్ధాంతం, కులాల మధ్య గొడవలు చేయడం వాళ్ళ సిద్ధాంతం, మతాలను రెచ్చగొట్టడం కుల సిద్ధాంతం, హిందూ అనే పేరును ఉపయోగించి హిందువుల మధ్యలో గొడవ సిద్ధాంతం వాళ్ళ సిద్ధాంతం, ప్రజాస్వామ్యాన్ని రోడ్డు మీద పనంగా పెట్టి ప్రాణాలను తీసి వాళ్ళకు ఉన్నటువంటి కాషాయ జెండాను త్రివర్ణ జెండాతో రిప్లేస్ చేయాలనేది వాళ్ళ సిద్ధాంతం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది అనమాట? ప్రజాస్వామ్యంగానే మేము ఎదుర్కోబోతున్నాము. వాళ్ళు హింసను చూపిస్తే మేము ప్రేమనే చూపిస్తాం. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే మేము ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడి మా నిరసన వ్యక్తం చేసి మా ప్రజాస్వామ్యాన్ని, మా సిద్ధాంతాలను, మా నాయకులను మేము కాపాడుకుంటాం. అంటే సార్, రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతాయి అంటారు? ప్రజాస్వామ్యంగా ఉంటాయి. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తరఫున ఉన్నారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి ఈ భారతదేశంలో ప్రేమ అనే ఎవరైనా ఓటేయమని తిరుగుతారు, ఎవరైనా ఆస్తుల కోసం తిరుగుతారు, పదవుల కోసం తిరుగుతారు. కానీ ఒక మనిషికి ప్రేమను పెంచే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ ప్రపంచ రాజకీయ చరిత్రలో. అటువంటి రాజకీయ నాయకుడు మీకు ఎక్కువ దొరకడు. ఎందుకంటే ఈ భారతదేశ సైద్ధాంతిక మూల సిద్ధాంతమే మనిషిని కలిపేది కేవలం ప్రేమ మాత్రమే. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సృష్టించిన విధ్వంసాన్ని మేము ప్రేమతోనే జయించబోతున్నాం. ఇది మొత్తం మీద మనం చూడొచ్చు. ప్రధానంగా బీజేపీ పార్టీ పెడుతున్నటువంటి ఇబ్బందులను తాము ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని కూడా వారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.